నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కరెన్సీ నోట్ల అంశంపై రాజ్యసభలో ఆందోళన. రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకటం కలకలం, తీవ్ర దుమారం. ఒకప్పుడు జనాభా నష్టం, కానీ ఇప్పుడు అదే మన ఆస్తి. టిప్ టెక్నాలజీ సదస్సు 2024లో సీఎం చంద్రబాబు. టీడీపీ మార్పింగ్ చేస్తే చర్యలు తీసుకోరా, అంబటి రాంబాబు. ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందన్న కేటీఆర్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకటం కలకలం, తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద 500 రూపాయల నోట్ల కట్ట గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఇవాళ సభలో ప్రకటించడం అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. రాజ్యసభ నిన్న వాయిదా పడిన తర్వాత సింఘ్వి కుర్చీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగానే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ కరెన్సీ నోట్ల కట్ట ఎవరిది, సభలోని ఎలా వచ్చిందనే అంశాలపై విచారణ జరుగుతోందన్నారు. కరెన్సీ నోట్ల కట్ట సింఘ్వి బల్ల వద్ద దొరకటంతో రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ నేతలు భంగం కలిగించారంటూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరెన్సీ నోట్ల అంశంపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దర్యాప్తు తర్వాతే నిజ నిజాలు బయటకు వస్తాయని, దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. Can he do like this? 1 second. And these people, 1 second. अरे छोड़ो, ये सब ऐसे चिल्लर काम करके ही देश को बदनाम कर रहे हैं. Only this issue. Please. I am not going beyond that because I know that you will not allow if I go beyond. Sir, मेरा एक ही निवेदन है. ये मैटर आपने कहा कि इन्वेस्टिगेशन में है. जब तक इन्वेस्टिगेशन नहीं होता और जब तक आपको ऑथेंटिसिटी से कोई एक व्यक्ति के पास या कोई एक सीट के ऊपर मिला है, उसका ऑथेंटिसिटी नहीं होता, तब तक तो उसका नाम बोलना ही नहीं. ये अरे छोड़ो भाई. Sir, you know, you all lawyers. Can he do like this? 1 second. And these people, 1 second. अरे छोड़ो, ये सब ऐसे चिल्लर काम करके ही देश को बदनाम कर रहे हैं. డీప్ టెక్నాలజీ సదస్సు 2024లో స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా 2 వికసిత్ భారత్, ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనే 2 పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తించి మాట్లాడుకున్నామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ కూడా అప్పుడే తీసుకువచ్చామన్నారు. అప్పుడు ప్రారంభించిన ఐటీ టవర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ఇండియా ఒక స్ట్రెంగ్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, గతంలో హ్యూమన్ రిసోర్సుల పట్ల చాలా పూర్గా ఉండేవాళ్ళన్నారు. అగ్రికల్చర్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, టెక్నాలజీ విప్లవం వచ్చిందని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరిగాయన్నారు. లాజిస్టిక్స్, అవర్ రోడ్స్ ఆర్ నాట్ అప్ టు ది మార్క్. వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్. వీఆర్ హ్యావింగ్ నియర్లీ 1000 kilometers sea coast, that too on east coast. Future is for sea cargo. That is where we are working. One is ports, airports, roads, and also inland waterways and logistics, how to change. As on today, India logistics cost is 14%, whereas global logistics cost is 8%. You come with proper proposals, we are prepared to work with you. How to reduce the cost of
logistics cost. Just now one presentation, they brought it. Potholes real time, how to measure, how to calculate and how to take action, all these things. This is the area we want to go in a big way. Then ultimately energy and fuel. I am talking about energy and fuel. Even one Mr. Murali as rightly mentioned, I brought power sector reforms in 1998. First time in the country, power sector reforms introduced by Andhra Pradesh government, and also regulatory commission, first of its kind in Andhra Pradesh. Then only civil aviation or telecom, so many regulatory commissions have come. Even everybody told me at that time, you are taking very difficult subject, it may hurt your future. Exactly 2004, I was successful in bringing power sector reforms. I lost my power at that time. It is a reality. But ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దళిత బంధు డిమాండ్ చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది, బీఆర్ఎస్ నేతలను కాదని అంబేద్కర్ను అని అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఈరోజు వారి వర్ధంతి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చెప్పారు: ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మరి ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తూ ఉన్నది. అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఈరోజు మన మధ్యన భౌతికంగా లేకపోతే ఈరోజు మళ్ళొక్కసారి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 ఫీట్ల 125 అడుగుల నిడివితో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయానికి వారి పేరు పెట్టడమే కాదు, తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు పెట్టి గౌరవించడమే కాకుండా ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ సోషల్ మీడియాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ ఫోటోలను టీడీపీ మార్ఫింగ్ చేస్తోందని, జగన్తో పాటు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు మార్ఫింగ్ చేస్తే తప్పు లేదా, ఆర్జీవీ ఏదో ఫోటో మార్ఫింగ్ చేశారని ఆయన వెంటపడ్డారు. మీకేనా మనోభావాలు దెబ్బతినేది, మాకు తినవా అని అంబటి ప్రశ్నించారు. ఇంకోసారి ఫోటో మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటో పెట్టి ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు కానీ మా మనోభావాలు కానీ దెబ్బతినే విధంగా జరుగుతున్నటువంటి ఈ చర్యల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నదని, నేను నివసిస్తున్న ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కలిసి రావడం జరిగిందని, దాని మీద ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, కలర్ తెలియదు మీరు, ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటో. ఇది మార్ఫింగ్ చేస్తే తప్పు లేదంట, ఆయన ఎవరో ఆర్జీవీ గారు ఏదో మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారంట, ఆయన వెంట పడ్డారు. ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టినా కూడా చట్టం దాన్ని పట్టించుకోదు. కానీ వైసీపీ నాయకులు ఎప్పుడో సంవత్సరం క్రితం పెడితే, ఇది నిన్నగాక మొన్న పెట్టింది, నేను ఎప్పుడో చెప్పింది కాదు, ఇది నిన్నగాక మొన్న పెట్టింది. ఇది ఈ పోస్టింగ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది. దీని మీద మీరు యాక్షన్ తీసుకోరు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాబట్టి తక్షణమే ఇలాంటి అవమానకరమైనటువంటి పోస్టుల మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. యాక్షన్ తీసుకోకపోతే చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.
అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగ చైతన్య శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చిన్నితనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలను చూస్తూ పెరిగానని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గుర్తు చేసుకున్నారు. వాళ్ళతో సినిమాలు తీయటం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేష్ చిత్రాలకు దర్శకత్వం వహించానని తెలిపారు. చిరంజీవితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓ కంపెనీ కోసం మహేష్ బాబుతో వాణిజ్య ప్రకటనను అనిల్ రావిపూడి చిత్రీకరించారు. ఈ ప్రకటన విడుదల కార్యక్రమం సందర్భంగా అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు. ఆల్వేస్ గ్రేట్ వర్కింగ్ మహేష్ గారితో. అంటే సరళేరు నీకెవరు ఆల్మోస్ట్ 2020 ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఆయనతో డైరెక్ట్ చేశాను. అండ్ ఆయనతో ఆ సినిమా డైరెక్షన్ దగ్గర నుంచి ఐ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్ విత్ హిమ్. హీ ట్రీట్ మీ లైక్ ఎ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్. సో అబీబస్ ఆ తర్వాత 2002 ఆయనతో ఈ గ్యాప్లో అందులో ఆయన రాజమౌళి గారి సినిమా చేయడం కోసం 1.5 year నుంచి దీంట్లో ఉన్నారు. ఆ టైంలో ఆయనతో స్పెండ్ చేసే టైం దొరకడం కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో హ్యాడ్ ఎ గ్రేట్ టైం. షూట్ టైంలో కూడా మహేష్ గారితో ఉంటే ఫన్ హ్యాపీయెస్ట్ సోల్. సో చాలా ఎంజాయ్ చేశాను యాడ్ చేసేటప్పుడు కూడా. సో చిరంజీవి గారితో ఒక ఆపర్చునిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా అది చేయాలనుకోవడం అనేది ఎవరికైనా ఏ డైరెక్టర్కైనా ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. సో నాకేంటంటే అసలు నాకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాకు నేను చైల్డ్హుడ్లో చూసిన హీరోలు వీళ్ళందరూ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున నాకు వీళ్ళందరితో పనిచేయడం ఏంటంటే నాకు ఒక నాస్టాలజిక్ ఫీల్గా ఉంటుంది. అబ్బాయి ఇక ఎప్పుడెప్పుడు చేద్దాం వెళ్తూనే ఉంటుంది. సో బాలకృష్ణ గారితో చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాను. వెంకటేష్ గారితో ఆల్రెడీ ఒక థర్డ్ ఫిలిం చేస్తున్నాను. అండ్ దట్టు చిరంజీవి గారితో ఆపర్చునిటీ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి నాకు ఒక ఛాలెంజ్ అది డెఫినెట్లీ. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుటుంబ సమేతంగా శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావడం జరిగింది. స్వామివారిని ప్రధానంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా, ఎప్పుడు ఈ 2 రాష్ట్రాల బంధం కూడా మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. వారి కోరికలను కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది. శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం. ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానం అనే భావన ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గత కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ప్రసాదం మనందరికీ తెలుసు, ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది. ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు, ప్రతి ఆలయాల్లో కూడా
ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి, భక్తి భావాలు కూడా పెరిగాయి. థ్యాంక్ యూ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని డీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను ఈరోజు ఈ పదవిలో రావటం అనేది నిజంగా ఒక సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ రోజైతే నేను కూడా ఒక ఉద్యోగ అభ్యర్థిగా 1990 ఆ దశకంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ ఒక నమ్మకం ఉండేది. అక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీ ఏదైనా కానీ వాళ్ళంతా చక్కగా వాళ్ళ విధి నిర్వర్తిస్తారు. మన ప్రయత్నం మనం కనుక చేసినట్లయితే మనకు ఉద్యోగం వచ్చే తీరుతుంది. మనం ఎలాంటి పరిచయాలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పడక్కర్లేదు, మన ప్రతిభ మనకు సరిపోతుంది అనే ఒక ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆ ప్రగాఢ విశ్వాసాన్ని అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో నిర్వర్తించినందుకే నాలాంటి వారు కూడా ఎలాంటి పరిచయాలు లేకుండా కేవలం ప్రతిభ మీద ఆధారపడి ఉన్న వ్యక్తులకు కూడా ఐఏఎస్ స్థాయిలో నేషనల్ లెవెల్లో 15th ర్యాంక్తో రాగలిగాను. కాబట్టి అదే ప్రగాఢమైన విశ్వాసాన్ని ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులందరికీ కూడా, జాబ్ సీకర్స్ అందరికి కూడా, కాలేజెస్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఐ వాంట్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ బ్యాక్. ఒక పూర్తి స్థాయి నమ్మకాన్ని కల్పించడమే నా ప్రధానమైన ఫస్ట్ టాస్క్. అది నెంబర్ 1 ఈజ్ టు రిస్టోర్ ది కంప్లీట్ కాన్ఫిడెన్స్, సంపూర్ణ విశ్వాసాన్ని ఉద్యోగ అభ్యర్థులకి ఇవ్వడం నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని కాస్త స్పీడప్ చేయడం. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సంవత్సరాల కొద్ది జరుగుతుందనే పరిస్థితి నుండి అది టెన్షన్గా అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ రోజు అంటే అది అదే రోజు ఉంటుంది. ప్రతిదానికి మనకి పోస్ట్పోన్లు అవుతాయి, లేక ఎప్పుడు అవుతుందో తెలీదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో తెలీదు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎవరైనా మైండ్లో ఉంటే అది పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ తీసేసుకోవాలి. సో హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తనదైన పంచులతో అభిమానులను ఉత్సాహపరిచారు. కాకినాడలో ప్రముఖ ఆభరణాల నూతన షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాకినాడ తన మామగారి ఊరని చెబుతూ తనదైన స్టైల్లో చలక్తులు విసిరారు. నటి సంయుక్త మేనన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య ఎంతో సరదాగా ముచ్చటించారు. తన మామగారి ఊరిలో షోరూం ప్రారంభోత్సవానికి రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంటే అక్కడ పామరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నారు, గోదావరి జిల్లా అంటే వాళ్ళ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. ఎంత మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో, ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మనవరం మా గురుగారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు, నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాం మామగారింటికి, అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము 82లో, 45,000 మెజారిటీతో. నాడు బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళకి నోటు తిరక్క కో కెనడా అని, లేకపోతే రకరకాల పేర్లతో ఒక్కొక్క ఏకత కాలజ్ఞానం, అప్పుడు బ్రహ్మం గారు కానివ్వండి, నాస్ట్రాడామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి. వేద పండితులుకి పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్త మేనన్ గారు, సారీ సంయుక్త మేనన్ గారు ఉన్నారు. ఏమన్నా ఉన్నారంటే ఉండాలి.
కందుకూరు కడదొడ్డి గ్రామాలలో దేవుని ఇనాం వందల ఎకరాల్లో కబ్జా చేసిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కందుకూరులోని రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేయించిన రీసర్వే ఒక బూటకం, అది జగన్ నాటకం అని చమత్కరించారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 9 ఎకరాల 34 సెంట్లు, సర్వే నెంబర్ 77 1293, సర్వే నెంబర్ 239 4.08, సర్వే నెంబర్ 333 8.83, సర్వే నెంబర్ 104 2.12, సర్వే నెంబర్ 56 4.50. ఇదే దేవుని ఇనాము పక్క గ్రామాల్లో కూడా ఉంది. కామందొడ్డిలో సర్వే నెంబర్ 96 3.39, కడదొడ్డిలో సర్వే నెంబర్ 51 4.68, చిర్తనగల్లో సర్వే నెంబర్ 13/A 4.72, సర్వే నెంబర్ 13/C 2.51, జంపాపురంలో సర్వే నెంబర్ 26 3.63. ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన దేవుని ఇనాం. ఈ గ్రామానికి సంబంధించిన దేవుని ఇనాం గతంలో ఉండేది, ఈ రోజు నాయకుల చేతులకు పోయినది ఈ సర్వే నెంబర్లు. ఇది కరెక్ట్ మనం చేస్తేనే రెవెన్యూ సదస్సుకు అనేది వాల్యూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి ఇవన్నీ కూడా మీరు తొందరలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఏ సర్వే నెంబర్, నేను చెప్పిన సర్వే నెంబర్లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో ఇవన్నీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. కాబట్టి ఇలాంటి గ్రామాల్లో కూడా మొన్న రీసర్వే చేసినారు. 4 అన్నదమ్ములుంటే సరే, పక్కన పొరంపోగు ఉంటుంది. ఆ పొరంపోగులో 5 మంది అన్నదమ్ములుంటే 4 ఒరిజినల్ పటా భూమిలో ఉంటాం. సరే మనదే కదా అని చెప్పేసి పొరపాటుతో ఆ రోజు భాగాలు కొట్టుకొని ఆ పక్క నుండి అర్ధమెకరో ఎక్కడో కలపోయిటాం మనం. రీసర్వేలో కొన్ని గ్రామాల్లో ఆ పొలాన్ని కూడా ఇది కూడా నీదే అని చెప్పేసి ఆడ 4 అన్నదమ్ములు ఉన్న ఒరిజినల్ ల్యాండ్ 4 అన్నదమ్ములకి ఎక్కించి నీకు భూమి లేదని చెప్పేయడం జరిగింది రీసర్వేలో. ఇలాంటి పొరపాట్లు కూడా చాలా జరిగాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా ఎల్పీ నెంబర్ అని వచ్చింది ఈ మధ్యలో. ఆ ఎల్పీ నెంబరు ఒకే సర్వే నెంబర్లో 10 మంది రైతులుంటే 10 మందికి ఒకే ఎల్పీ నెంబర్. పల్నాడు జిల్లాలో హోంగార్డులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట స్థానిక జిల్లా స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. హోంగార్డులు తమ ఇబ్బందులను నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చారని, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చన్నారు. హోంగార్డుల సేవలు అమూల్యమైనవని అన్నారు. ఉత్తమ హోంగార్డులను ప్రశంసించారు. విధులలో మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నాకు డైరెక్ట్గా మీరు ఫోన్ మెసేజ్ కూడా చేయొచ్చు. లేదు గ్రీవెన్స్ నా దగ్గరకు వచ్చైనా కూడా మీరు తెలియజేయచ్చు. సమస్య ఎటువంటిదైనా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరొక్కసారి ఈ రైజింగ్ డే సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా తరపున మరొక్కసారి భరోసాను తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు చక్కటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భవిష్యత్తు మీకు మరింత మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ విధంగా నాకు ఈ అవకాశం కలిగినందుకు మరొకసారి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథి పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్థానమాచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. మధ్యాహ్నం 12:15 నుంచి 12:20 వరకు చక్ర తలవారులతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
प्राणः भवेद्यमानः परिदिव्यानः महयेत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते चतस्रश्चतस्र व्याहृदयः आयो वेद स वेद ब्रह्मा सर्वेऽस्मै देवा बलिमावहन्ति स य एषोऽन्तर्हृदय आकाशः ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.